జియో వాళ్ళు రీసెంట్ గానే జియో కాయిన్ ని అనౌన్స్ చేశారు. ఇది ఒక క్రిప్టో బేస్డ్ కాయిన్ అంటున్నారు. వన్స్ జియో ఒక మార్కెట్ లోకి ఎంటర్ అయిందంటే దాన్ని ఏ లెవెల్ కు తీసుకెళ్తుందో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్యూచర్ లో ఈ జియో కాయిన్ వల్ల మనకి ఇంకా ఎక్కువగా ఉపయోగపడే అవకాశం కూడా ఉంటది. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో దీన్ని వాడుకునేలా కూడా ఉంటది. బట్ జియో కాయిన్ ఎలా గెయిన్ చేయాలి, నేను మీకు ఫ్రీగా జియో కాయిన్ ఎలా గెయిన్ చేయాలో చెప్తాను. దీనికోసం మీరేమి కొత్తగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ప్లే స్టోర్ లో గానీ యాప్ స్టోర్ లో గానీ జియో స్పియర్ అని వీళ్ళకి సంబంధించి ఒక అఫీషియల్ బ్రౌజర్ ఉంది. రీసెంట్ గా నేను మీకు యూట్యూబ్ ప్రీమియం జియో స్పియర్ నుంచి ఎలా ఫ్రీగా పొందాలనేది కూడా ఒక వీడియో కూడా చేశాను. అదే బ్రౌజర్ మీరు రెగ్యులర్ గా వాడుతుంటే మీకు మీ అకౌంట్ లోకి జియో కాయిన్స్ యాడ్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. ఒక కాయిన్ వాల్యూ ఎంత ఇంతవరకు క్లారిటీ ఇక్కడ జియో వాళ్ళు అయితే ఇవ్వలేదు. అండ్ చాలా మంది ఇది మీకు బిట్ కాయిన్ టైప్ కాయిన్ అనుకున్నారు. అంత కాస్ట్లీ ఏం కాదు. బట్ ఈ జియో కాయిన్ అనేది ఫ్యూచర్ లో మీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో, రీఛార్జ్ రూపంలోనో ఇంకేదైనా షాపింగ్ రూపంలోనో జియోకి సంబంధించిన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో వాడుకునేలాగా ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే అంబానీ బాబాయ్ ఒక్కసారి దిగాడంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్తారు. మనందరూ తెలిసిందే కదా. అందుకని దీన్ని వాడండి. మీకు జస్ట్ లైక్ క్రోమ్ బ్రౌజర్ లాగే ఉంటది. ఇంకా క్రోమ్ లోనైనా మీకు యాడ్స్ వస్తాయి. బట్ జియో స్పియర్ లో యాడ్స్ కూడా రావు. ఇది బోత్ ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్ లో అవైలబుల్ గా ఉంది. దీన్ని రెగ్యులర్ గా వాడుతుండే ఎలాగ మనం రెగ్యులర్ గా బ్రౌజింగ్ చేస్తూనే ఉంటాం కాబట్టి దీని నుంచి బ్రౌజ్ చేసుకోండి. ఒకవేళ కాయిన్స్ జనరేట్ అయితే రేపు పొద్దున ఫ్యూచర్ లో దీనికి ఒకదానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను కూడా ఒక 2 రోజుల నుంచి వాడుతున్నాను. బ్రౌజర్ అయితే చాలా ఫ్లూయిడ్, ఫాస్ట్ గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫాలో చేయడం మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం.